మీరు రెగ్యులర్గా వ్యాయామం చేస్తారా? రెగ్యులర్గా వ్యాయామంతోనే రోజుని ప్రారంభిస్తారా? ఒకవేళ అవును అయితే కొన్ని ఆహారాలకు వ్యాయామం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ప్రతిరోజు వ్యాయామం చేసే అలవాటు ఉంటే మన ఆరోగ్యం చాలా కాలం బాగుంటుందని మనకు తెలుసు. అలాగే వ్యాయామం రెగ్యులర్గా చేస్తే అనేక రకాల అనారోగ్య సమస్యలు, వ్యాధులు, డయాబెటీస్, ఒబేసిటీ వంటి సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. వ్యాయామంతో పాటు హెల్తీ డైట్ కూడా ఫాలో అయినప్పుడే ఆ వ్యక్తి హెల్తీగా ఉంటాడు. వ్యాయామం అనేక రకాల వ్యాధులను, లక్షణాలను నివారిస్తుంది. అలాగే కొన్ని వ్యాధులకి వ్యాయామమే మందుగా పనిచేస్తుంది. కాబట్టి వ్యాయామం ద్వారా ఎక్కువ ఫలితాలు పొందాలి, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలి అంటే వ్యాయామం చేసే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని డైట్ టిప్స్ ఫాలో అవ్వాలి. మరి వ్యాయామం చేసిన తర్వాత కొన్ని ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. వెజిటేబుల్స్, పచ్చి కూరగాయలు ఆరోగ్యకరమే అయినా వ్యాయామం తర్వాత తినకూడదు. వ్యాయామం తర్వాత అనేక పోషకాలను కోల్పోయి ఉంటుంది. అలాంటప్పుడు కేవలం పచ్చి కూరగాయలు మీ శరీరానికి వాటిని అందించలేవు. స్వీట్స్, వ్యాయామం తర్వాత తినకూడని ఆహారాల్లో స్వీట్స్, పేస్ట్రీలు ఒకటి. వీటిల్లో పంచదార ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ని అడ్డుకుంటాయి. కాబట్టి వ్యాయామం తర్వాత స్వీట్స్ కి దూరంగా ఉంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. స్పైసీ ఫుడ్స్ అయిన చాట్స్, ఇతర మంచూరియాలను వ్యాయామం తర్వాత తీసుకోకూడదు. వ్యాయామం శరీరం రికవర్ అవుతుంది, కానీ స్పైసీ ఫుడ్ తీసుకుంటే శరీరం రికవర్ అవ్వడాన్ని నెమ్మదిగా మారుస్తుంది. ఫ్యాటీ ఫుడ్స్, వ్యాయామం తర్వాత అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫ్రైస్, చిప్స్, సమోసా వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. వ్యాయామం తర్వాత కొద్ది మోతాదు కూడా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోకూడదు. ఎనర్జీ బార్స్, అనేక రకాల ఎనర్జీ బార్స్ లో షుగర్, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యాయామం తర్వాత ఎనర్జీ ఇచ్చిన ఫీలింగ్ కలిగించిన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి. బీన్స్, వ్యాయామం తర్వాత బీన్స్ తీసుకోకూడదు. ఇవి గ్యాస్ట్రిక్స్, ఇండైజెషన్ వంటి సమస్యలకు కారణమవుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.